హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఈరోజు అయితే మేము ఎర్రగడ్డలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. స్టీల్ ఫ్యాక్టరీలో కింద నుంచి పైకి 4-5 ఫ్లోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టీల్ బాటిళ్ళు, రాగి బాటిళ్ళు, మనకు రాగి కానీ ఇత్తడి కానీ స్టీల్ కానీ ప్రతి ఒక్కటి, ఆఖరి గాజు కానీ డిన్నర్ సెట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. ఇవి లేవు అనుకున్న దీపాలకు కానీ దేవుళ్ళు కానీ A to Z మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు ఎలా ఉందో మాల్ అయితే చూపిస్తా చూడండి. ఈ ఫస్ట్ అయితే ఇవి ఇత్తడి చూసారా, ఏనుగు కానీ ఏనుగు మీద అవి వచ్చి ఇంత బాగున్నాయి ఇత్తడివి. ఇవి ఇత్తడితో చేశారనమాట. మా పాప ఏనుగు తీసుకుంది, ఏనుగుని తీసుకొని ఫోటో ఎత్తాలంట. నాకు ఫోటో తీయండి అంటుంది. మా ఆయన అయితే ఫోటో తీస్తున్నాడు అనమాట. ఎక్కడ కింద పడిపోతుందో అని మా కార్తీక్ అయితే పట్టుకుంటే అది పట్టుకుని ఇస్తలేదు, పో పో అని దొబ్బేస్తుంది. చూసారా, దీపారాజులు కానీ మనకు ఇత్తడి బిందెలు, అది నా దగ్గర ఇత్తడి బిందెలు, దేవుళ్ళు అన్ని స్టీల్, ఇత్తడి, రాగి అన్నీ ఉంటాయి అనమాట. మేమైతే బిందె ఒకటి రాగి బిందె తీసుకోవాలనుకున్నాము. ఏమో తీసుకుంటామో లేదో చూద్దాం ఫ్రెండ్స్. రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిదని అంటారు కదా, అందుకే ఈరోజు రాగి బిందెలకైతే వచ్చామన్నమాట. ఇక్కడ ఏమన్నా క్వాలిటీ బాగుంటుందేమో, ప్రైస్ ఎంత ఉంటుందో ఏమో చూద్దాం. బయట అడిగితే 3000 అయితే చెప్పారు, 3000-4000 చెప్పిండ్రు. ఇక్కడ ఫ్యాక్టరీ కదా, కొంచెం తక్కువ ఏమన్నా పడుతుందేమో అని చెప్పి వచ్చాము. ఇవి సైజు కొద్దీ డబ్బులు ఉన్నాయి, మనం తీసుకునే సైజుని బట్టి. బాగానే ఉన్నాయి కానీ కొన్ని అతుకులు ఉన్నట్లు అనిపించింది నాకైతే. బాగున్నాయి క్వాలిటీ అయితే, బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాయి. మా ఆయన ఇంత వెయిట్ ఉంటే అవి ఒరిజినల్ కాదా అని అంటాడు. నేనైతే ఒరిజినలే అనుకుంటున్నా. అన్నీ రాగి బిందెలే చూడండి. ఎంత సైజు కావాలంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, మీడియం సైజు, అన్ని సైజులు ఉంటాయి. మేమైతే చెక్ చేస్తున్నాం ఏ సైజు బిందె తీసుకోవాలా, ఎట్లాంటిది తీసుకోవాలని. చూసారా, ఇవన్నీ ఒకే సైజు ఉన్నాయి, వేరే వేరే సైజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మేము ఈ బిందెలు చూస్తున్నాం లోపల బయట, అందుకు చెక్ చేస్తున్నాం అన్నీ ఎలా ఉన్నాయి. 2-3 తీసి చెక్ చేస్తేనే కదా తెలిసేది ఏది ఎంత ఎట్లుంది, మంచిగా ఉందా లేదా అని. అట్లా వద్దంటే కనుక వేరే. మా పాప చూసారా, ఆమెకు ఏదో తెలిసినట్టు ఆతృతగా చూస్తారు వీళ్ళు. తెలియకపోయినా కూడా తెలిసినంత చూస్తారు పిల్లలు. ఏం చేద్దాం అట్లున్నారు. దీనికి లేవు చూడు. ఈ రాగి బిందెల సర్చింగ్ అయితే మొదలైంది మాకు. రెండు బిందెలు, 3 బిందెలు, 4-5 బిందెల వరకు చెక్ చేసాము. మా ఆయన తీసుకుంటేమో తీసుకోమని ఇష్టం అన్నాడు. 3-4 బిందెలు సర్చింగ్ తర్వాత చూసి మా ఆయన అయితే నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం అంటే నా ఇష్టం ఏముంది, నువ్వు బడ్జెట్ బట్టి చూసుకో, డబ్బులు ఉన్నాయంటే తీసుకుందాం, లేదంటే లేదు అంటే మా ఆయన ఏమో ఇవి చూద్దాం, తీసుకుందాం, లేదంటే లేదు అంటున్నాడు. అంటే ఆయన తీసుకోవడానికి ఇష్టపడతలేదని అనుకున్నా. మళ్ళీ రాగి గ్లాసులు కూడా చూసిండు తాగడానికని, అవి కూడా చూసినాం. సరే నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందాంలే అని అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడైతే అంత బడ్జెట్ లేదులే, కొంచెం ఇబ్బంది ఉంది, నెక్స్ట్ టైం వద్దాంలే అన్నాడు. సరే ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కూడా ఓకే అన్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఇంకెందుకు ఆడే ఉంటే తీసుకోవాలని మనసు లాగుతుంది మనకు. మా ఆయన అన్ని ప్లేట్ చూసిండు, గ్లాస్ చూసిండు, అన్నీ చూసిండు కానీ మళ్ళీ తీసుకో అంటాడు, మళ్ళీ నీ ఇష్టం అంటాడు, అన్ని విధాలు చెప్తాడు. ఏమేంటో అర్థం కాదు నాకు. సరే నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఏమన్నా చూద్దాం. ఇవైతే చూసారా, డిజైన్ చేశారు ఈ బిందెలకి. డిజైనర్ బిందెలు చిన్న సైజులు కొద్ది ఉన్నాయి.
ఇప్పుడు బోనాలు పెట్టుకునే టైంలో ఎత్తుకుపోయేట అనుకుంటాను నేను. నాకు పెద్దగా తెలియదు తెలంగాణలో ఏ దానికి ఏం వాడతారో. మళ్ళీ అయితే రాయలసీమ అనమాట. ఇవైతే చూసారా దేవుని విగ్రహాలు. ఏడైతే బుద్ధుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆంజనేయ స్వామి దగ్గర గద. మా ఆయన తీసి చూస్తే చాలు ఏమో కూడా తీసుకొని ముట్టాలని కొడుకోదంటే అది బాగా వెయిట్ ఉంది. కింద వచ్చే మళ్ళీ సన్మానం అవుతుంది. ఇవన్నీ దేవుళ్ళు దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాము. చూసారా ఎంత బాగున్నాడు బుద్ధుడు. మనం పెద్ద హాల్ ఉంటే కనుక హాల్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం హాల్లో పెట్టుకునేకైతే దేవుని బొమ్మలు కానీ అన్నీ బాగుంటాయి. ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎర్రగడ్డ దగ్గర ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఎవరేం చెప్తారు. మా పాప శివలింగాన్ని అయితే తల మీద పెట్టుకుంది. వరుతుంది దేవుని శివలింగాన్ని ఎత్తున జయ హనుమాన్ అంటుంది. నెత్తిన శివలింగాన్ని పెట్టుకుంది. ఆ రోజైతే మా పిల్లలతో బాగా సరదాగా గడిచిపోయింది టైం అంతా. చూసారా లక్ష్మీ దేవత బొమ్మలు అనమాట ఇవి. ఇవైతే రాధాకృష్ణుడు, కృష్ణ హరే కృష్ణ అని కృష్ణుని బొమ్మలు అయితే అవి. ఇవైతే దీపాలు. మనకు ఏ సైజు దీపాలు కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ విఘ్నేశ్వరుడు. ఇంకా ఇవి ఇత్తడి బిందెలు కలశానికి పెట్టుకోవచ్చు. మనం కలశానికి కానీ దేవునికి పూజ చేసేటప్పుడు నీళ్ళకి కానీ అన్ని విధాలుగా వాడుకోవచ్చు. ఆ బిందెలు తీసుకెళ్ళి ఈయన గంట చూసారా చెక్ చేసి మరీ తీసుకెళ్తున్నాడు. దేవతలు లక్ష్మీదేవమ్మ. ఇవన్నీ గంటలే ఫ్రెండ్స్. ఇవన్నీ డెకరేషన్ లాగా స్టైల్గా ఉన్నాయి అన్నమాట. దీపాలు పెట్టుకునేవి. ఇవన్నీ దీపాలు పెట్టుకోవడానికే. ఇవైతే చిన్నవి ఇత్తడి బిందె చెమ్ము అనమాట, ఇత్తడి చెమ్ములు. ఇవి దీపాలు, ఇవి ప్లేట్లు. ఇవన్నీ దీపాలు, ఇత్తడి దీపాలు. సైజు మోడల్స్ వేరే మోడల్స్లో వేరే సైజులలో ఉన్నాయన్నమాట. ఇవి బియ్యం వేసుకునే వాళ్ళకి ఇత్తడివి. ఇక్కడ దేవతలు, దీపాలు పెద్ద సైజులలో. విఘ్నేశ్వరుడు అందుకు చూసారా మా పాప దగ్గర కృష్ణుని దగ్గర కూర్చొని ఎట్ట పెట్టుకుందా. కృష్ణుని దగ్గర సేమ్ కృష్ణుని లాగా నిలుచుంది. వెంకటేశ్వర స్వామి, నటరాజస్వామి, విఘ్నేశ్వరుడు, ప్రతి ఒక్క దేవుడు ఉన్నారండి ఇక్కడ. ఈ దేవుడు లేడు అనుకోకుండానే ప్రతి ఒక్క దేవుడు ఇక్కడే ఉంటాడు. అన్నీ మనకు సైజు ప్రకారం దొరుకుతాయి. మన బడ్జెట్లో కొనుక్కోవడానికి వీలుగా ఉన్నట్లుంటాయి. ఇవి అయితే డిజైన్ డెకరేషన్ చేసుకునేవి చూసారా. అవన్నీ డెకరేషన్ చేసుకునేవి అనమాట. దేవుని దగ్గర దేవుని గుడిలో డెకరేషన్గా పెట్టుకునేవి. ఇవన్నీ దేవుని దగ్గర కూర్చోడానికి అవి పీటలు ఉంటాయి కదా, అవి దేవుని ఇక్కడ వాకిలికి తగిలించుకునేవి. ఇవన్నీ కూర్చునే పీటలు, డెకరేషన్ చేసేవి, ప్లేట్లు, దేవుని దగ్గర బుట్టలు, అవి బిందెలు, చిన్నవి కలశం చెమ్ములు అంటారు కదా అవి. రకరకాల డిజైన్స్లో ఉన్నాయన్నమాట కలశం చెమ్ములు. మనం కలశం పెట్టుకోవాలంటే వీటిల్లో పెట్టుకోవచ్చు. ఇవి బాక్సులు ఉన్నాయి. అన్ని మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్, మన ఇంట్లో సామాన్లు మొత్తం A to Z దొరుకుతాయి. దేవుని సామాగ్రి కానీ ఇంటి సామాగ్రి కానీ ప్రతి ఒక్కటి. అయితే 3-4 ఫ్లోర్లు ఉంటాయి పైకి కిందకి. కొద్దిగా ఇటు పక్క నుంచి అటు పక్క ఫ్లోర్స్ కూడా ఉంటాయి. కొద్దిగా ఓపిక్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూసారా ఈ ప్లాస్టిక్ చేతిలో సేమ్ రియల్ మొక్కల్లాగానే ఉన్నాయి. అంతా ప్లాస్టిక్ అనమాట. లిఫ్ట్లో ఉన్నారు మా పిల్లలు. ఏమో ఇంకా రాలేదు, లిఫ్ట్లో వస్తామన్నారు. మేమైతే మెట్లు దిగొచ్చాము. వాళ్ళు లిఫ్ట్లో వస్తున్నారు. మేము మెట్లు దిగొచ్చిన వాళ్ళు ఇంత స్పీడ్గా వచ్చాము. కానీ
లిఫ్ట్లో వచ్చి కూడా ఇంకా రాలేదే అని మళ్ళీ డౌట్ వచ్చి వెనక్కి వెళ్ళాను నేను. టెన్షన్, ఒక నిమిషం పిల్లలు కనపడకపోతే ఎటు పోతారో ఎవరైనా తీసుకెళ్తారో ఏమో కదా, సిటీ కదా ఇది అని నాకైతే బాగా టెన్షన్ అయింది. ఎటు చూసినా కనపడలేదు, లిఫ్ట్ అయింది ఇంతసేపు లేట్గా అయిపోయినారే అని. లిఫ్ట్ ఏమో రాలేదా ఏంది అని చూస్తుండగా లిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట. పిల్లలు వస్తున్నారు, ఓకేలని మళ్ళీ రిటర్న్ తిరిగి పోతున్నారు. పిల్లలు తీసుకొచ్చి అడిగిన ఇంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇంకా ఎక్కడ మిస్ అయిపోతారో అని టెన్షన్ ఒకటి వీళ్ళతో. ఇవి చూసారా స్టాండ్లు కూరగాయలు వేసుకునేది. ఇదైతే జగ్స్, రాగి వాటర్ వేసుకోవడానికి. ఇవి అన్ని కప్స్, ఇవి గాజు కప్పులు అనమాట. ఇటు సైడ్ మొత్తం గాజుటి కప్పులు ఉన్నాయి. డిన్నర్ సెట్లు, గాజు కప్పులు. ఇటు సైడ్ అంతా అవి ఉన్నాయి సెట్లు. ఇటు సైడ్ అయితే స్టీల్వి, ఇవి డిన్నర్ సెట్లు సెట్ వచ్చాయి అనమాట. డబ్బులు 1949, 2000 వరకు ఉన్నాయండి. ఇప్పటికే వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బాయ్. మా పిల్లలైతే ఫోటో తీస్తున్నా.